హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 5 minutes రన్ టైంతో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్గా ఆడింది. ఇప్పుడైతే ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నేనైతే థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడైతే మిస్ అయ్యానండి. ఇప్పుడు ఓటీటీలో చూసేసా. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అన్నెసరీ సీన్స్తో క్రింజీ కామెడీతో అలా ఎంగేజ్ చేసుకుంటూ తీసుకువెళ్ళారు. సెకండ్ హాఫ్కి పర్ఫెక్ట్ సెటప్ అనిపించింది. అండ్ ఇంకా కమింగ్ టు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇది కొంచెం పర్లేదు అనిపించిందండి. ఎమోషన్స్ అన్నీ ఉన్నా కానీ ఓల్డ్ టెంప్లెట్ మాదిరి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఓవరాల్ ఇట్స్ ఏ డీసెంట్ ఫిల్మ్ అని చెప్పాలండి. ఓటీటీ కాబట్టి చూసేయచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే జస్ట్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఇటువంటి టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా ఒక పల్లెటూరులో ఒక మ్యూజిక్ షాప్ పెట్టుకుని క్యాసెట్లన్నీ అమ్ముకుంటూ ఉంటాడు మూర్తి. కానీ తనకైతే మ్యూజిక్ మీద చాలా ప్యాషన్ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక డీజే కన్సోల్ని రిపేర్ చేయమని చాందిని చౌదరి గారు వస్తారు. సో ఆ పరిచయం తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, అసలు ఏం జరిగిందని తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మనందరిలో కూడా ఎక్కడో ఒక ప్యాషన్ ఉంటుందండి. ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్లనో, ఇంకొన్ని ప్రెజర్స్ వల్లనో, ఇంకొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాటిని అయితే వదిలేసి మనం వేరే జాబ్స్ అనేది చేస్తూ ఉంటాం. సో అలా థింక్ చేసే వారికి ఇప్పటికైనా లేట్ ఏం లేదు, ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మనం అనేది బాగా చూపించారు. మెయిన్గా సంపాదన అంటే కష్టపడి చేసేది కాదు, ఇష్టపడి చేసేది. ఇలాంటి డైలాగ్స్ చాలా బాగా ఉన్నాయి ఈ మూవీలో. ఇంకా మూర్తి క్యారెక్టర్లో మన అజయ్ ఘోష్ గారు అయితే చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలండి. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్లో చాందిని చౌదరి గారు కూడా ఇచ్చి పడేశారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటారు చాందిని చౌదరి గారు, మళ్ళీ క్లైమాక్స్లో కనిపిస్తారు. నామిని గారు వీళ్ళంతా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు మూవీని. మ్యూజిక్ సాంగ్స్ అయితే గుడ్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అక్కడక్కడ కొంచెం తగ్గినట్టు నాకు అనిపించింది. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే మంచి ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా చాలా బాగా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సీన్ కొంచెం రివీల్ చేసినా కానీ నెక్స్ట్ 20 to 30 minutes ఏం జరుగుతుందో ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేలా ఉంది మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఎవరికలు వస్తారు, ఒక సక్సెస్ అవుతారు, ఇలాంటి ఒక స్టోరీ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే ఎమోషనల్గా చాలా బాగుందండి. కాకపోతే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 10 minutes టెస్ట్ చేసినట్టు అని ఫీలింగ్ అయితే ఉంది. అండ్ మెలోడ్రామా కూడా చాలా ఎక్కువ అనిపించిందండి ఈ మూవీలో. నాకైతే చాలా ఆర్టిఫిషియల్గా ఫోర్స్డ్గా అనిపించే కొన్ని సీన్స్ మాత్రం. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అండి. ఫ్యామిలీ అందరితో కలిసి చక్కగా చూసేయచ్చు. ఒక ప్యాషన్ ఉండి ఆ ప్యాషన్ చేయలేక వేరే రెస్పాన్సిబిలిటీ చేసిన వాళ్ళకైతే ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.